సైలెక్స్, మీ స్టేషన్లో చనిపోయిన అతను నిజానికి ఒక కాన్ఫ్లిక్ట్ కూడా అయిండొచ్చు. అయినా ఆయన కూడా ఒక హ్యూమన్ బీయింగ్. మరి అతని వల్ల సెక్సువల్గా రేప్ చేయబడి చంపబడ్డ అమ్మాయిలు మరి వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ కదా? అందుకని మీరు చేసిన తప్పు కరెక్ట్ అంటారా? ఏంటి నేను చేసిన తప్పు? నేను మీకు ముందే చెప్పాను, అతను కంప్లీట్లీ ప్రోవోక్డ్ అయిన ఖైదీ. అతను చేసింది తప్పు కాదు. హీ వాజ్ ఆల్రెడీ బీటన్ అప్ బై దెమ్. సారీ, అతని మరణానికి కారణం అదే. కావాలంటే టాప్సీ రిపోర్ట్ చూసుకోండి. అలా అని మీరు మీ బాధ్యత నుంచి తప్పించుకోవాలని మాత్రం చూడకండి. లిజన్, ఐ హావ్ ఆల్రెడీ గాన్ త్రూ ఎ లాట్. ఇంతవరకు పర్సనల్గా నేనెప్పుడు డిపార్ట్మెంట్లో నిర్ణయాలు తీసుకునే లేదు. పిల్లవాడిని దత్తత తీసుకునే విషయంలో కూడా నేనెప్పుడు నా యూనిఫామ్ని మిస్యూజ్ చేయలేదు. నేను ఈ జాబ్ని ప్రొఫెషన్ కోసం చేయట్లేదు. ఇట్స్ ఎ ఫ్యాషన్. ఎస్, ఇదేగా సేమ్ నెంబర్. ఎన్ని రోజుల నుంచి మీకు ఫోన్ వస్తుంది? ఒక 2 వీక్స్ బ్యాక్ నుంచి పదే చేస్తున్నారు. బిగినింగ్లో ప్రాంకాలనుకున్నా. మెల్విన్ ఫిలిప్ పేరు మీదే ఉంది, రీసెంట్గానే తీసుకున్నారు. సమస్య అది కాదు. అందులో నుంచి 5 అవుట్ గోయింగ్ కాల్స్ మాత్రమే వెళ్ళాయి. అందులో విచిత్రం ఏంటంటే వాడు 5 సార్లు కాల్ చేసింది మీకు మాత్రమే. అయితే ఇప్పుడు ఉమా సత్యమూర్తి నేనే కిడ్నాప్ చేశానని చెప్తారు, అంతేగా? నా టైం చాలా బాగుంది. కేస్ ఫైల్ ఒకసారి మీరు కూడా చూడండి. చూడండి, ఇక నన్ను వదిలేయండి. ఆల్రెడీ ఒక కేసులో ఇరుక్కొని ఉన్నాను, కొత్తగా ఇంకొకటి వద్దు. అతను మన ప్రైమ్ సస్పెక్ట్. అతను నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసుకోవడం ఈ కేసుకి చాలా ముఖ్యం. ఇది మన రెస్పాన్సిబిలిటీ కూడా. ఒక ప్రాబ్లం రాగానే అందరు రెస్పాన్సిబిలిటీ అర్థమైంది. ఇలా ఇవ్వు. బాలా ఫోన్ చేశారు. ఈరోజు ఈ కేసు గురించి మాట్లాడదామన్నారు. అను, ఇంకేదైనా మాట్లాడుకుందాం. దేని గురించి సైలెక్స్? అడాప్షన్ గురించా? ఈ సిచ్యువేషన్లో అది వర్కౌట్ అవ్వదు. లేక ట్రీట్మెంట్ గురించా? ప్రాబ్లం ఇద్దరిది. నిన్ను బాధ పెట్టాలని చెప్పడం లేదు. జస్ట్ థింక్, ఈ కేసు కనుక నువ్వు ప్రూవ్ చేయగలిగితే నీ కెరీర్లో ఉన్న అన్ని బ్లాక్ మార్క్స్ పోతాయి. ఆయన ఎప్పుడు బయటికి వెళ్లారో మీరు చూడలేదా? చూడలేదు సార్. మెల్విన్ ఫిలిప్స్ కి ఫ్రెండ్స్ ఎవరు లేరా? లేదు సార్, ఆయన ఒక డిఫరెంట్ టైప్లో ఉంటారు. ఎక్కువగా ఎవరితో మాట్లాడరు సార్. విజిటర్స్ అలా ఎవరో రారు సార్. ఏదైనా పండగ ఉంటే ఎవరైనా వస్తారంతే. నిన్న రాత్రి ఆయన ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చారు? ప్రతిరోజు కన్నా కాస్త లేట్గా వచ్చారు, కానీ టైం అంటే ఇక్కడికి వచ్చిన వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. చేస్తాను సార్. పద. సరే. మ్యామ్, ఉమా సత్యమూర్తి వచ్చిన తర్వాత వారికి సంబంధించిన డేటా మొత్తం చెక్ చేశాను మ్యామ్. ఓకే, లెట్స్ సీ. ఓకే. రంజిత్, ముందది ప్లే చేయి. సార్. మ్యామ్, సరిగ్గా 7:12కి కార్ అక్కడ పార్క్ చేశారు. నెక్స్ట్ ప్లే చేయండి. మ్యామ్, ఉమ పార్టీ హాల్లోకి వచ్చింది 7:21కి. అక్కడ చూడండి మ్యామ్. ఉమతో పాటు హాల్లోకి వచ్చిన వాళ్ళందరినీ ఒకసారి చూడండి. యా, అతన్ని చూసారా? ఆ నలుగురి పక్కన ఉన్న అతన్ని నిలబడ్డాడు చూడండి. గెట్ టుగెదర్కి వచ్చిన వాళ్ళందరి లిస్టు మొత్తం చెక్ చేశాను. ఇతను వాళ్ళ కాలేజ్ కాదు. ఇది హోటల్ పార్కింగ్ ఏరియాలో ఉన్న కెమెరా. అక్కడ ఒక శాంట్రో కార్ వెళ్తుంది చూడండి, అది మెల్విన్ ఫిలిప్ కార్. ఓకే మూర్తి, మ్యామ్. టేక్ హిమ్ ఇమీడియట్లీ. ఓకే మ్యామ్.